ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్: 1. బంగారాన్ని గులాబీ కాగితంలో ఎందుకు ఇస్తారు? 2. డీమార్ట్లో ధరలు ఎంత తక్కువ? 3. కళ్ళద్దాలు పెట్టుకుంటే కంటి చూపు మరింత తగ్గిపోతుందా? 4. జనగణన ఎందుకు చేస్తారు? 5. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఆకలి అవ్వడానికి కారణాలు ఏంటో చెప్పబోతున్నాను. డీమార్ట్లో ధరలు ఎందుకు తక్కువ? డీమార్ట్ బిజినెస్ ప్రిన్సిపల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక వస్తువుపై ఎక్కువ లాభం ఆశించకుండా తక్కువ లాభానికి ఎక్కువ మందికి అమ్మడం. ఎగ్జాంపుల్కి, వేరే షాప్లో ఒక బిస్కెట్ ప్యాకెట్పై 10 రూపాయలకి లాభం చూసుకుంటే డీమార్ట్ కేవలం 2 రూపాయల లాభానికి అమ్ముతుంది. ఆ తక్కువ ప్రైస్ కారణంగా ఎక్కువ మంది కస్టమర్లు అక్కడికే రావడం వల్ల వేరే వస్తువుల అమ్మకాలు కూడా భారీగా పెరిగి చివరకు భారీగా లాభాలు వస్తున్నాయి. జనరల్గా పెద్ద రిటైల్ సంస్థలు వస్తువులను సప్లై చేసే కంపెనీలకు మనీ పే చేయడానికి నెల నుంచి 2 నెలల టైం తీసుకుంటుంది. కానీ డీమార్ట్ వెండర్స్ బిల్ను తక్కువ టైంలో క్లియర్ చేస్తుంది. ఇలా టైంకి పేమెంట్ చేయడం వల్ల సప్లయర్స్ డీమార్ట్కు తక్కువ ధరకే వస్తువులు అందిస్తారు. అలాగే ఒకేసారి భారీ మొత్తాలు కొనుగోలు చేయడం వల్ల కంపెనీకి మరింత కలిసి వస్తుంది. పెట్టుబడి పాఠాలకు ఫస్ట్ ప్రిన్సిపల్ పొదుపు మంత్రం. ఇదే ఫార్ములా డీమార్ట్ ఫాలో అవుతుంది. కంపెనీ దుబారా ఖర్చులకు దూరంగా ఉంటుంది. డీమార్ట్ తన స్టోర్ను రెంటెడ్ బిల్డింగ్స్లో కాకుండా ఎక్కువగా హోమ్ ప్లేసెస్లోనే బిల్డ్ చేస్తుంది. దీనివల్ల ఎవ్రీ మంత్ రెంట్ కట్టే బాధ తగ్గుతుంది. వేరే సూపర్ మార్కెట్స్ లాగా ఎక్స్పెన్సివ్ డెకరేషన్, లైటింగ్, మ్యూజిక్ వంటి వాటిపై మనీ వేస్ట్ చేయదు. సేవింగ్ చేసిన ఆ మనీని డిస్కౌంట్ రూపంలో కస్టమర్లకు డీమార్ట్ తిరిగిస్తుంది. డీమార్ట్ ఎక్కువగా ప్రతిరోజు అవసరమయ్యే గ్రోసరీ, పప్పులు, నూనెలు, సబ్బులు వంటి ఎసెన్షియల్ వస్తువులపైన దృష్టి పెడుతుంది. ఇవి త్వరగా అమ్ముడవుతాయి, అందుకే వీటిని ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటారు. దానివల్ల స్టాక్ వేర్ హౌసెస్లో పేరుకుపోదు, పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వస్తుంది. ఈ రీజన్స్ వల్లనే డీమార్ట్లో రేట్స్ తక్కువ. డీమార్ట్ ఫౌండర్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బంగారాన్ని గులాబీ కాగితంలో ఎందుకు ఇస్తారు? ఫస్ట్ రీజన్, బంగారం ఒక సాఫ్ట్ మెటల్, హార్డ్ కాదు. మెస్కేల్స్లో గోల్డ్ హార్డ్నెస్ 2.5 to 3 మాత్రమే. అంటే కాగితాలని కామన్ ఆబ్జెక్ట్తో కూడా మైక్రో స్క్రాచ్లు పడే అవకాశం ఉంది. ఆర్డినరీ వైట్ పేపర్స్లో కాల్షియం కార్బన్ ఫిల్టర్స్, బ్లీచింగ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి కంటికి కనిపించు కానీ గోల్డ్ సర్ఫేస్ పై సూక్ష్మ రాపిడి చేస్తాయి. పింక్ పేపర్ మాత్రం లో ఫిల్లర్, సాఫ్ట్ ఫైబర్ పేపర్, గోల్డ్ ను రుద్దకుండా కాపాడుతుంది. ఇదే ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. బంగారం అసలు లైటింగ్ బంగారంది కాదు, అది రిఫ్లెక్ట్ అయ్యే లైట్ వల్ల కనిపించే ఇల్యూజన్. పసుపు రంగు గోల్డ్ పై పడే లైట్ బ్యాక్గ్రౌండ్ పై ఆధారపడి మారిపోతుంది. పింక్ కలర్ స్పెక్ట్రమ్ గోల్డ్ ఎల్లో టోన్ ను ఎన్హాన్స్ చేస్తుంది. అంటే బంగారం నిజంగా మారదు, కానీ మన కంటికి 10 to 15% ఎక్కువగా బ్రైట్ కనిపిస్తుంది. అదే బంగారం తెలుపు పేపర్ మీద పెడితే అదే లైట్ డిస్పర్షన్ పోతుంది, షైన్ తగ్గినట్టు అనిపిస్తుంది. షాప్ లో మీరు చూసేది బంగారం కాదు, అది మన కంటి ఇల్యూషన్. థర్డ్ రీజన్, ఇది చాలా మంది తెలియదు. గోల్డ్ జ్యువెలర్ పై మొదటి ఇంప్రెషన్ చాలా కీలకం. కస్టమర్ షాప్ లోకి రాగానే 5 సెకండ్లో డిసైడ్ అవుతాడు. లైటింగ్ బాగుంది అనిపిస్తే ప్రైస్ క్వశ్చన్ తర్వాత వస్తుంది. పింక్ పేపర్ ఈ 5 సెకండ్ల మెదడుకు హై వాల్యూ సిగ్నల్ పంపిస్తుంది. ఇది సైకలాజికల్ ట్రిగ్గర్. అందుకే జ్యువెలరీ షాపులు ఈ పేపర్ను చేంజ్ చేయరు. ఫోర్త్ రీజన్, అన్ని కాగితాల్లో సల్ఫర్ ట్రేసెస్ ఉన్నాయి. అవి సిల్వర్కు ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి, కానీ గోల్డ్ మిక్స్ అలాయస్లో కూడా దీర్ఘకాలంలో షైన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. పింక్ పేపర్ తయారీలో సల్ఫర్ బేస్డ్ బ్లీచింగ్ యూజ్ చేయరు, అందుకే సేఫ్. బంగారం పింక్ పేపర్లు ఇస్తారు కాబట్టి దాని విలువ పెరగదు. పింక్ పేపర్ వల్ల మీకు విలువ ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే అసలు నిజం. ఇందులో ఎమోషన్ లేదు, ట్రెడిషన్ లేదు. ఇది సైన్స్, సేల్స్ అండ్ సైకాలజీ. కళ్ళద్దాలు పెట్టుకుంటే కంటి చూపు మరింత తగ్గిపోతుంది. ఇండియాలో చాలా మంది నమ్మే ఒక సాధారణ అపోహ ఏంటంటే, ఒకసారి కళ్ళద్దాలు పెట్టుకోవడం మొదలు పెడితే కళ్ళు వాటికి అలవాటు పడిపోయి క్రమంగా బలహీన పడతాయనే భావన. కానీ వైద్యుల మాట ప్రకారం ఇది పూర్తిగా తప్పు. కళ్ళద్దాలు కంటి చూపును చెడగొట్టవు, అలాగే వీక్ కూడా చేయవు. అవి కేవలం మనకు ఉన్న దృష్టిలోపాన్ని సరిచేసి క్లియర్గా చూడడానికి హెల్ప్ చేస్తాయి. వయోపియా అంటే దగ్గర చూపు, హైపర్మెట్రోపియా అంటే దూరం చూపు, అస్టిగ్మాటిజం వంటి సమస్యలు ఐ షేప్లో చేంజెస్ వల్ల వస్తాయి, అద్దాలు వాడటం వల్ల రావు. కళ్ళద్దాలు చేసే పని ఒకటే, లైట్ రేస్ను సరిగ్గా మలించి అవి రెటీన్పై స్పష్టంగా పడేలా చేయడం. దీనివల్ల మనకు క్లియర్గా కనిపిస్తాయి. కొంతమందికి అద్దాలు పెట్టుకున్న తర్వాత చూపు మరింత తగ్గినట్టుగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవంగా చూపు తగ్గడం కాదు. అద్దాలతో మనం స్పష్టంగా చూడటం అలవాటు పడిపోతాం. అప్పుడు అద్దాలు తీసిన వెంటనే అంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా మాసగా కనిపించడం. దీని అర్థం కళ్ళు వీక్ అయ్యాయని కాదు, మన బ్రెయిన్ క్లియర్ విజన్కు అలవాటు పడిపోయింది అన్నమాట. మెయిన్గా పిల్లల, యువతల వయోపియా సహజంగా వయసుతో పాటు పెరుగుతుంది. ఇది బాడీ డెవలప్మెంట్లో ఒక పార్ట్. దీనికి అద్దాలు కారణం కాదు. అద్దాల చేంజ్ని ఆపవు, కానీ ఉన్న ప్రాబ్లం కవర్ చేసి చదవడం, రాయడం, ఎక్సెట్రా వంటి పనులను ఈజీ చేస్తాయి. అవసరమైనప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోకపోవడం వల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. అద్దాలు వాడకపోతే కంటి మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. దీనివల్ల
తలనొప్పి, కంటి మంట, అలసట, ఫోకస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రోజంతా మొబైల్, ల్యాప్టాప్ చూసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటాయి. జనగణన ఎందుకు చేస్తారు? జనగణన అనేది దేశం తన ప్రజలను లెక్క పెట్టడం కాదు, దేశం తన పాలన నిజమా కాదా అన్నది తనకు తానే చెక్ చేసుకునే పరీక్ష. ప్రభుత్వానికి ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఉంటుంది. ఈ దేశంలో ఎవరు ఉన్నారు అన్నది దానికి ఖచ్చితంగా తెలియదు. పేర్లు ఉన్నాయి, అలాగే ఊహలు కూడా ఉన్నాయి. కానీ పాలసీకి కావాల్సింది నేమ్స్, ఊహలు కాదు, నెంబర్. అందుకే జనగణన. ఎందుకంటే గవర్నమెంట్ ఎమోషన్స్తో పనిచేయదు, అది ఫైల్స్తో పనిచేస్తుంది. ఆ ఫైల్స్ ప్రజలకు కనిపించాలంటే డేటా కావాలి. ఆ డేటా వచ్చే ఏకైక సోర్స్ జనగణన. ఒక స్కూల్ కట్టాలంటే పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియాలి. హాస్పిటల్ పెంచాలంటే వృద్ధులు, రోగులు ఎంతమంది ఉన్నారో తెలియాలి. నీటి సరఫరా ప్లాన్ చేయాలంటే ఇళ్ల సంఖ్య, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారో తెలియాలి. ఇవన్నీ ఒకసారి తప్పుకు ప్లాన్ అయితే దాని ఎఫెక్ట్ 10 ఏళ్ల పాటు ఉంటుంది. ఒకసారి తప్పు చోట కట్టిన హాస్పిటల్, అవసరం లేని చోట వేసిన రోడ్లు, పిల్లలు లేని చోట ఉన్న స్కూల్స్, ఇవన్నీ కరప్షన్ వల్ల కాదు, డేటా లేకపోవడం వల్ల. జనగణన అంటే పాలన చేసే ముందు తీసుకునే బ్లడ్ రిపోర్ట్. డబ్బు విషయానికి వస్తే ఇంకా క్లియర్. గవర్నమెంట్ దగ్గర మనీ ఎక్కువగా ఉండదు. ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో డిసైడ్ చేయాలి. ఒక స్టేట్ కి ఎంత ఫండ్స్ కావాలి, ఒక జిల్లాకు ఎంత బడ్జెట్ కావాలి, ఒక స్కీమ్ కు ఎంత కేటాయింపు అన్నది జనాభా ఆధారంగానే జరుగుతుంది. ఎక్కువ మంది ఉన్న చోట ఎక్కువ ఖర్చు, తక్కువ మంది ఉన్న చోట తక్కువ. డేటా తప్పితే డబ్బు కూడా తప్పుతుంది. ఇది రాజకీయ వైఫల్యం కాదు, ఇది గణాంక వైఫల్యం. జనగణన ఆ వైఫల్యాన్ని నివారించడానికి. ఇక్కడే సామాజిక నిజం బయటపడుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలు, మైనార్టీలు, వలస కూలీలు, వీళ్ళ గురించి మాటలు చాలానే ఉంటాయి. కానీ ప్రభుత్వం కోర్టులో పాలసీ టేబుల్ మీద మాట్లాడేది మాటలతో కాదు, నెంబర్స్తో. ఎవరు వెనకబడ్డారు అనేది చెప్పడం కాదు, ఎంతమంది వెనకబడ్డారు, ఎక్కడ వెనకబడ్డారు అనేది ప్రూవ్ చేయాలి. రిజర్వేషన్ అనేది దయ కాదు, అది గణాంక ఆధారిత సవరణ. ఆ గణాంకాల మూలం జనగణన. డెమోక్రసీలో ఇంకో కీ పాయింట్ ఉంది. ఒక ఎమ్మెల్యే ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఒక ఓటు విలువ ఇంకొక ఓటు విలువతో సమానంగా ఉందా? జనాభా పెరిగిన ప్రాంతాలు అలాగే ఉంటే, తగ్గిన ప్రాంతాలు అలాగే ఉంటే ప్రజాస్వామ్యం లోపలే అసమతం ఏర్పడతాయి. అందుకే నియోజకవర్గ పునర్విభజన, ఓటర్ల సమతుల్యం అన్ని జనగణన మీద ఆధారపడుతూ ఉంటాయి. ఇది లేకపోతే ఎన్నికలు జరుగుతాయి కానీ న్యాయం జరగదు. వరదలు, వ్యాధులు, ఇంకేమైనా జరిగినప్పుడు ప్రభుత్వం అడిగే మొదటి ప్రశ్న ఒకటే, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, పిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది. ముందుగానే ఈ డేటా ఉంటే సహాయం వేగంగా జరుగుతుంది. ముందే డేటా లేకపోతే గెలుపు డిలే అవుతుంది. డిలే అంటే నష్టం. జనగణన అంటే విపత్తు ముందు సిద్ధంగా పెట్టుకున్న మ్యాప్. జనాభా లెక్కలో లేకపోతే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు, పథకాలు రావు, సమస్యలు ఎవరికి తెలియవు, నీ అవసర పాలసీగా మారవు. జనగణన అంటే ప్రజలు కనిపించడానికి చేసే ప్రాసెస్. ఈ మొత్తం ప్రాసెస్ ను ఇండియాలో నిర్వహించేది సెన్సస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఒక పాలసీ ఉంటుంది, ఒక కాలం వెనుక వేల కోట్ల రూపాయల నిర్ణయం ఉంటుంది. సూటిగా చెప్పాలంటే జనగణన లేకుండా పాలన అందం, డేటా లేకుండా అభివృద్ధి అబద్ధం. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఆకలి అవడానికి కారణాలు ఏంటి? ఈ చేంజ్ ఫస్ట్ బ్రెయిన్లో జరుగుతుంది. బిడ్డ తయారవుతున్నప్పుడు శరీరంలో కొత్త హార్మోన్లు వస్తాయి. అవి బ్లడ్లోని ఎనర్జీని కొంచెం నెమ్మదిగా ఉపయోగించేలా చేస్తాయి. మెదడుకి మాత్రం అది శక్తి తక్కువగా ఉంది అన్నట్లు అనిపిస్తుంది, అందుకే వెంటనే ఆకలిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బాడీ లోపల పనులు చాలా పెరుగుతాయి. రక్తం ఎక్కువ అవుతుంది, గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది, లంగ్స్, కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి. ఇవన్నీ పని చేయాలంటే శరీరానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఆహారమే. అందుకే మామూలుగా తిన్నా సరిపోదు అనిపిస్తుంది. 2 months తర్వాత బేబీ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది. బ్రెయిన్, బోన్స్, మజిల్, బ్లడ్ అన్ని తయారవుతూ ఉంటాయి. ఇవి తయారవ్వాలంటే ప్రోటీన్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు కావాలి. ఇవి తక్కువగా ఉంటే ఆకలిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇదే తినాలి అని బలంగా అనిపిస్తుంది. అది ఆశ కాదు, శరీరం అడుగుతున్న అవసరం. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఆకలి రావడం తప్పు కాదు, అది వ్యాధి కాదు, అది శరీరం సరిగ్గా పనిచేస్తున్నట్టు గుర్తు. కానీ దీని అర్థం ఏది పడితే అది తినాలనేది కాదు, మంచి ఆహారం కావాలన్న సంకేతం మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆకలి పడడం అనేది బిడ్డ కోసం శరీరం తీసుకున్న జాగ్రత్త. ఇది ప్రాబ్లం కాదు, న్యాచురల్.